పేపర్లు ఉన్నాయంటూ రాయంగా బానే రాసినావు తిరిగి వెళ్లే ముందు అమ్మమ్మల్లూరి దారి అనుష అయ్యింది ఆఖరిసారి ఈ చిన్న పండుగుంది పూర్తి చేసుకొనొస్తంటూ చేరావో లేదో బిడ్డ అంత రెండొద్దుల్లా ఘోరము నువ్వు పోయిన రోజు బానే ఉండే తెల్లారేమీ లేదు మంగళవారం నాడు రా వాంతులు వీరే జనాలు చూడు తెల్లారి దవకానకెళ్దాము అనుకుంటా మామయ్య జంపన్న అంటుండగా ఈ రోజద్దు రేపెళ్దామే మామంటూ మబ్బుల 4 గంటల వేళ నిద్రలోంచి లేసి మీ నాన్న ఎంకన్నకు ఫోన్ చేసి కన్నీరదీస్తున్నావా నాన్న కడుపుల మంట కాళ్ళ నొప్పులతోని భరించలేనంటివా సెల్లమ్మ అమ్మ రాయే అన్నవా హైదరాబాద్ హబ్సిగూడ నుండి బయలెల్లే తల్లిదండ్రి తిరుమలకి దాటంగా మళ్ళీ ఫోన్ వస్తే భయము చూడు అక్క ఏడున్నరింకా తొందరగా రండ్రే కోడాలు అనుషకు అవస్థ మితిమీరి పోతున్నదే అనగానే వస్తున్నాము మేము బయలెల్లి రండి దవకానకంటున్నది మీ తల్లి కింద మీదైతోందిరా బిడ్డకెట్టుంటదేమో అన్నట్టు చూడదిగో మీ అమ్మ నాన్న బిడ్డ అనుష ఎంకన్న శారదలు మామయ్య భయమైతోంది నాకు అమ్మమ్మ అంటూ దగ్గరనే ఉండుమన్నావు నువ్వు ఎందుకు భయపడుతున్నావు అమ్మమ్మ అమ్మ నాన్నొచ్చాక వెళ్దాము గాని నీవు వాకిలి సాన్పు అయ్యుమన్నవా అనగానే అమ్మమ్మ మామయ్య అర్ధ గంటల మళ్ళీ నిన్ను దట్టి చూసే వరకు అయ్యో సల్లబడ్డది చెత్తరు అనుష లేవు బిడ్డ అంటూ మీ మామ అమ్మమ్మ అత్తమ్మ ఎవరెంత వెలిసిన మా మనిషి కాదు నువ్వు అయ్యో ఎంత ఘోరమయ్యే బంగారు మా తల్లి గిట్లయితదనుకోలేరా నీ జీవి చెప్పఘోరమాయేరా అక్కకు చెప్తే తట్టుకోదు ఏమంటూ చెప్పాలే దగ్గర దాకా రావచ్చు అంటూ మామ జంపన్న కన్నీటరా అమ్మమ్మ సోమలక్ష్మి శోకాలు చూడే తాతయ్య నర్సయ్య ఓ బిడ్డ దుఃఖాలు చూడే సెల్లే అగు చూడు రానే వచ్చిరి బిడ్డ మీ అమ్మ నాన్న ఎంకన్న శారదలు వచ్చే వరకు గల్లంతా నిండిందిరా చూసి కుప్పగూలిపాయే మీ తల్లిదండ్రి నోటి మటస్తలేరా అనుష దూరమై ఓతివారా నేను బయట తిరుగుతుంటే భయమెంతో చెప్తూ ఏడున్నోరా అందువే అక్క నీ ఫోను వస్తలేదే అంటూ తమ్ముడు అఖిలు అన్ని తలుసుకుంటూ కన్నీరదీస్తున్నాడు అనుష నువ్వెక్కడున్నావురా మీ తాతయ్య భిక్షము సైజాస్తే ఓతివా అనుకుంటా నా నమ్మరా ఇద్దమ్మ శోకాన మునిగిందిరా సెల్లె త్రివేణి జివిలేని నిన్ను చూసి సొమ్మ సిల్లి పడ్డదే అనుష నువ్వొచ్చి లేపవారా
వచ్చినాది మేనత్త రేణుక మీ నాన్న తాడ ఏరి మామయ్య ఎంకన్న ఏడ్వంగరా శ్రీ వర్షిత శ్రీజ అత్తమ్మ బిడ్డలు కన్నీట మునిగిండ్రురా అనుష కను తెరిసి చూడవారా నా గారాల కోడలు పానంగా చూస్తును ఏదున్నా చెప్తువురా నాకంటూ మీ మామ చంపన్నరా మీ అత్తమ్మ సుమలత వలపోత చూడు మీ అమ్మ శారదతో అయ్యో తీరు దుఃఖనరా మరువాలే అనుకుంటా కన్నీట మీ మామ పిల్లలంతా సంజు జతిన్ భీము సాన్విక బిడ్డరానే వచ్చిరి తెలిసి పెద్దమ్మ పెదనాన్న యాదయ్య సమ్మక్క అన్నిను చూసి కొల్లున కన్నీళ్ళురా మీ బాబాయిలు పిన్నీలు ఉప్పన్నాన పూర్ణమానోజు సావిత్రిలు అయ్యో నిన్ను చూసి కన్నీటరా తమ్ముళ్ళ వంతేజు వి అంతేజుతోని భూవంతేజు అందరూ కన్నీట సినబోయి కోసోలేరా ప్రోగ్రామ్ ఏదున్నా సారీ కట్టాలన్న అత్తమ్మ అన్నిట్లరా నిన్ను ప్రోత్సహిస్తుండేదిరా మేనగూడాలంటే పానంగా చూసేది ఇల్లంతా మురిసేవాళ్ళు నువ్వు వస్తే పానంగా చూసేవారు సొంతింటి కన్నెక్కు కడబోయినట్లయింది అత్తమ్మొల్లిల్లు బిడ్డ మామ ఎంకన్న కన్నీటరా మరువలేక ఉంది మేనత్త రేణుక చివరిసారి కూడా రా మేనత్తొల్ల ఊరెల్ల బుద్ధి నీకు మీ అక్కలు మౌనిక మమత సెల్లెలవే అంటూ సెన్సారిల్లుతున్నారు నీ సైవట్టి లేప చూసే మర్యాద మరువాని మరుదాలంటూ నీ బావాలు కన్నీళ్ళు రా సతీషు శ్యాము దుఃఖనరా బిడ్డ సప్పుడే వేస్తుండ్రు తప్పులే కొడుతుండ్రు దర్వాజా దాటినారు నిన్ను పాడెల్లా పెడుతుండ్రురా ఓ తల్లి పోతున్నవారా నన్నిడిసి అంటూ పానమైన నాన్నరా అయ్యంకన్న ఎద బాధ ఎట్లా చెప్తూ మంచి డ్యూటీ కొట్టాలంటూ టీచర్ అవ్వాలంటూ కసి ఎంతో చదువు మీద రాణిస్తే ఏదన్నా ఒకటి రాదా అంటూ పట్టుదల కలిగి ఉన్న ఓ తల్లి అనుష అందరినీ వీడినవా మాకు కన్నీరే మిగిలిస్తేవా నేడు జాతర చూడు నిన్ను చూడ తల్లి మైపాదు జిల్లాలోనా మండలం పెద్ద వంగర అంతరా అగు చూడు కన్నూరు చేరింది చుట్టూర్ల జనమంతా నిన్ను చూడ సందులేరు చిట్యాల సీమాల పుట్టలోలే ఈదూరు ఇండ్లిడిసి పోతున్నవా అనుష అడవిలో కలిసినవా కాడుల్లో కట్టయ్యి పడుకున్నవా ఓ బిడ్డ కన్నళ్ళు కన్నీళ్ళురా తమ్ముడు తల్లడిల్లుతుండురా మళ్ళీ ఏ తీరు